హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు నా వీడియో ఏంటంటే మనకు బైక్కి బ్యాటరీ మార్చుకోవడం ఎలా, అది కూడా ఇంట్లోనే అన్నమాట. సో ఇంట్లో మీ ఓన్గా మీరే బ్యాటరీ మార్చుకుంటే బెనిఫిట్ చాలా ఉంటాయన్నమాట. సపోజ్ మీకు బ్యాటరీ వచ్చేసి అమ్రాన్ కానీ ఎక్సైడ్ కానీ బయట ఒక 1200 రూపీస్లో వస్తుంది అనుకోండి. మీరు షాప్కి వెళ్ళారంటే ఒక 1050 కానీ 1100 లోపల కానీ వచ్చేస్తుంది అనమాట. సో మీరు మీ బ్యాటరీ ఓపెన్ చేశాక ఓల్డ్ బ్యాటరీ ఉంటుంది కదా, అది వాళ్ళకే ఇచ్చేసారంటే ఒక 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు రిటర్న్ ఇస్తారనమాట. సో మీకు ఆ ఎగ్జాక్ట్లీ బ్యాటరీ అనేది 950 కానీ 1000 కానీ వచ్చేస్తుంది అనమాట. ఈజీగా మ్యాక్సిమం 1000 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ కొనకుండా ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ బ్యాటరీ ఓపెన్ చేయాలంట. ఫస్ట్ డోర్ తీసేసి ఓల్డ్ బ్యాటరీ తీసేయండి. నేనైతే తీసేసి అక్కడ ఇచ్చేసి కొత్త బ్యాటరీ తీసుకొని వచ్చాను అనమాట. ఫిట్ చేసేటప్పుడు మీకు చూపించాలని. సో ఇక్కడ పాత బ్యాటరీ వస్తుంది కాబట్టి మీకు బిగించేటప్పుడు చూస్తే ఓల్డ్ బ్యాటరీ ఎటు తీసేయాలని అర్థమవుతుంది. చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఇప్పుడు పాత బ్యాటరీ చూపిస్తాను మీకు. పాత బ్యాటరీ తీసుకొని వచ్చే ముందు మీకు దీంతో కొన్ని సైజులు ఉంటాయన్నమాట. మెజర్మెంట్స్ ఎలా మెజర్మెంట్ చేస్తారంటే ఎల్బీలో మెజర్మెంట్ చేస్తారు. ఇప్పుడు నేను కొన్ని పక్కన లిస్ట్ ఇస్తాను చూడండి. దాంట్లో వచ్చేసి 4LB బ్యాటరీలు ఉంటాయన్నమాట. కొన్ని వాటికి 5LB ఉంటుందన్నమాట, కొన్ని వాటికి 2.5 ఉంటుందన్నమాట, కొన్ని వాటికి 7LB ఉంటుందన్నమాట. మ్యాక్సిమం హీరోలో వచ్చేసి 4LB 5LB ఉంటుంది. బజాజ్ పల్సర్ కొన్ని FZ అటువంటి వాటిల్లో 7LB దాకా వెళ్తుందన్నమాట. సో నేనైతే 4LB ప్యాషన్ ప్రో కాబట్టి 4LB ఒకటి అక్కడ పాతది ఇచ్చేసి కొత్తది తీసుకొని వచ్చాను. నాకు 1000 రూపీస్ పడింది పాతది ఇచ్చేయంగా కొత్తది తీసుకునే దానికి స్క్రూలు కూడా వస్తాయి. స్క్రూలు తీసుకున్న తర్వాత మీరు ఇట్లా వచ్చేటప్పుడు ఈ నట్టు ఉంది కదా, పైకి వచ్చేటట్లు పెట్టుకోండి. ఒకవేళ మీరు సైడ్కి వేయాలనుకుంటే సైడ్కి పెట్టేసేయండి. ఇప్పుడు నేను కేబుల్ సైడ్కి పెడుతున్నాను కాబట్టి నట్ అనేది సైడ్కి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. నట్ అనేది ఈ పొజిషన్లో పెడతాను అనమాట. హోల్ అనేది పైకి వచ్చే పొజిషన్లో పెడితే వైర్ అనేది పైకి వేయాలన్నమాట. నేను సైడ్కి వేయాలి కాబట్టి నట్లు అనేది సైడ్కి హోల్ వచ్చేలాగా వేస్తున్నాను. ఇప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ కేబుల్స్ ఎప్పుడైనా సరే మీరు బ్యాటరీ కూర్చోబెట్టేయంగా ప్లస్ ఉండే సైడ్ రెడ్ వైర్ వేసేయండి, మైనస్ ఉండే సైడ్ బ్లాక్ కానీ గ్రీన్ కానీ వస్తుంది. ఆ వైర్ కనెక్షన్ ఇచ్చేయండి. స్క్రూలు వేసేటప్పుడు అయితేనా సరే జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం క్రాస్ అయినా సరే వెనకాల నట్లో థ్రెడ్ పోతుంది అనమాట. నీట్గా ఫ్రీగా ఎక్కుతుందా లేదా అని తిప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. తిప్పేటప్పుడు ఫ్రీగా వెళ్తుందంటే నీట్గా తిప్పేసి టైట్ చేసేయండి. ఎక్కువ టైట్ చేయబడలే, టైట్ అయిందా లేదా. స్క్రూ ఎక్కించిన తర్వాత వైర్ని అట్లా కదిలించి చూడండి. ఏమైనా ప్లే ఉందంటే ఇంకొంచెం టైట్ చేయండి. కదలకుండా ఉంటే బాగా ఫిట్ అయిందని అర్థం. మరీ ఏదో ఉద్యమం లాగా టైట్ చేసినామంటే పోతుంది అనమాట. అనుకుంటే ఫోల్ పోతుంది, బ్యాటరీ వేస్ట్ అయిపోతుంది. సో నేను ఎండ్ అయితే టైట్ చేసేసాను. ఇప్పుడు దీనికి క్లాంప్ వస్తుంది ఒకటి. క్లాంప్ కంటే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దానిపైన డప్పా వస్తుంది. డప్పా ఎట్లా వేసుకోవాలంటే ఈ రెండు గుంతలు ఉన్నాయి కదా, ఈ రెండు బొక్కలు అవి ముందరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు ఇక్కడ రెండు కనొస్తున్నాయి కదా, ఆ ప్లేస్లో అవి రావాలి కాబట్టి అవి ముందరకు వచ్చేటట్టు పెట్టి కొంచెం బ్యాటరీ బయటికి లాక్కొని కూర్చోబెట్టేసుకోండి. మీకు అర్థమవుతుంది అది పెట్టేటప్పుడు. కొంచెం బయటికి లాక్కొనేసి కూర్చోబెట్టేసేయండి. మరీ పూర్తిగా కూర్చోదు, ఎందుకంటే వైర్లు అటు ఇటు ఉంటాయి కాబట్టి పూర్తిగా కూర్చోదు. ఊరికే పైన వర్షం నీళ్ళు పడకుండా కొంచెం సేఫ్టీ అదనమాట అది. నెక్స్ట్ ఇక్కడ 10mm బోల్ట్ వస్తుంది. 10mm బోల్ట్ మీ దగ్గర ఏదైనా 10mm స్పానర్ ఉంటే, చిన్న స్పానర్ ఉంటే అది యూజ్ చేసి లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నట్టుగా బిట్లు కొనాల్సిన అవసరం లేదు. మీకు కొంటారంటే కొనండి, వేరే యూస్కి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అవసరమైనట్టే ఉంటాయి కాబట్టి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను కొనమనే సపోర్ట్ చేస్తాను అనమాట. సో 10mm బిట్ కొనండి, ఒక 140 రూపీస్లో ఉంటుంది. లేదు స్పానర్ ఉందంటే స్పానర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ బిగించేటప్పుడు మాత్రం టైట్ చేసిన. ఇప్పుడు ఇది సేఫ్టీ అనమాట. ఈ క్లాంప్ అనేది బ్యాటరీ మనకు రన్నింగ్లో పక్క సైడ్కి వచ్చేలాకుండా అది బ్యాటరీని పట్టుకొని ఉంటుంది అనమాట, బయటికి రాకుండా. ఇప్పుడు నేను బైక్ స్టార్ట్ చేసి చూపిస్తాను. కీస్ పెట్టేసి డిస్ప్లే వెలుగుతుందా లేదా, ఫస్ట్ లైట్స్ అన్నీ వస్తున్నాయా లేదా, న్యూట్రల్ లైటు
వేరే సిగ్నల్స్ ఏమైనా ఉంటే అన్నీ వస్తున్నాయి లేదా, హారన్ వస్తుందా లేదా, సెల్ఫ్ అవుతుందా లేదా. ఇప్పుడైతే సెల్ఫ్ అవుతుంది, ఎందుకంటే నేను సౌండ్ తగ్గించి పెట్టాను కాబట్టి మీకు వినపరాదు. సెల్ఫ్ కూడా అవుతుంది. బ్యాటరీ బాగా సెట్ అయిపోయింది. ఒకవేళ ఇవేవి రాకపోతే, హారన్ సెల్ఫ్ ఇవేవి రాకపోతే, అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాటరీ దగ్గర ఏ బండికైనా సరే బ్యాటరీ దగ్గర ఫ్యూజ్ బాక్స్ వస్తుందన్నమాట. ఇలా కానీ కొంచెం వైట్ కలర్ రౌండ్గా వచ్చేది కానీ ఓ ఫ్యూజ్ బాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫ్యూజ్ ఎట్లా చెక్ చేసుకోవాలో చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 స్క్రూలు కనిపిస్తాయి. కొన్ని వాటిల్లో అయితే ఒకటే కానీ రెండు ఉంటాయి. కొన్ని వాటిల్లో రౌండ్గా వచ్చేటైతే, 4 వచ్చేటైతే ఇంత ఇలా ఉంటుందన్నమాట. సో ఈ రెండు అనేది స్పేర్, ఈ రెండు అనేది మెయిన్. ఇప్పుడు వైర్లు దేనికి వచ్చాయి? ఈ రెండు దానిలోకే వచ్చాయి. ఈ రెండు ఫ్యూజులకు మాత్రమే వైర్లు వచ్చాయి అనమాట. అంటే ఇవి మెయిన్. పక్కన వచ్చే రెండు స్పేర్. ఈ రెండు తీసి చెక్ చేసుకోండి మీరు, బాగుందో లేదు. అది కూడా ఎలా చెక్ చేయాలో చూపిస్తాను చూడండి. బ్లూ కలర్ మెయిన్ అనమాట, బ్యాటరీకి సంబంధించింది. రెడ్ కలర్ వచ్చేది ఇంజన్ సంబంధించి వైరింగ్ ఉంటుంది కదా, కరెంట్ వైరే, అదనమాట. సో ఈ బ్లూ కలర్ మధ్యలో మీకు యూ షేప్లో ఒక మెటల్ కానీ వస్తుంది కదా, మెటీరియల్ యూ షేప్ ఉంది కదా, ఆ యూ షేప్లో కట్ అయిపోయిందంటే ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు. ఒకవేళ అలా కట్ అయిపోయేలాగా ఉంటే ఈ బ్లూ కలర్ ఉంది కదా స్పేర్ బ్లూ, అది తీసేసి ఆ పొజిషన్లో పెట్టేయండి. అప్పుడు మీకు ఫ్యూజ్ కనెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. సెల్ఫ్ అన్నీ అవుతాయి అనమాట. ఒకవేళ మీరు కొత్త బ్యాటరీ వేసాక ఈ సెల్ఫ్ హార్న్ ఏవి రాకుండా డిస్ప్లే లైట్ వెళ్ళకుంటే ఫ్యూజ్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైంది కదా? అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది కనుక చూసి మీరు బ్యాటరీ మార్చుకుంటే మీరు 150 నుంచి 250 వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి వీడియో చేయటము, ఏదైనా ఆన్సర్ ఇవ్వటము ఏదో ఒకటి చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఏమన్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, గుడ్ బై, జై హింద్.